నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మొన్న తెనాలి, నిన్న ప్రకాశం, తాజాగా పల్నాడు. ఎనీ సెంటర్ ఎనీ టైం ఇష్యూ ఏదైనా ఆయన వచ్చాడంటే జన సునామీ. ఆ జనాన్ని చూసి ప్రత్యర్థులు సైతం షాక్ అవుతున్నారు. పరామర్శల పేరుతో దండయాత్ర చేస్తున్నారంటూ తమ్ముళ్లు మండిపడుతున్నారు. ఏపీలో పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరింది. టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్ గా రచ్చ సాగుతోంది. చంద్రబాబు టార్గెట్ గా పర్యటిస్తున్నారు వైసీపీ అధినేత. రప్ప రాజకీయంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఒకే ఒక్క ఫ్లెక్సీ ఆంధ్రప్రదేశ్ ను షేక్ చేస్తోంది. ఒకే ఒక్క డైలాగ్ టీడీపీ వైసీపీ మధ్య మంటలు పుట్టిస్తోంది. సత్తెనపల్లిలో వైసీపీ అభిమానుల ప్లకార్డులు దుమారం రేపుతున్నాయి. 2029లో మేము అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప నరుకుతామంటూ జగన్ ఫోటో ఉన్న ఫ్లెక్సీలను ప్రదర్శించారు వైసీపీ కార్యకర్తలు. దీంతో ఉన్మాద మనస్తత్వంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు జగన్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని, వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు జగన్. పల్నాడు పర్యటనలో వివాదాస్పద ప్లకార్డుపై కూడా ఆయన స్పందించారు. చంద్రబాబు మోసం చేస్తున్నారు కాబట్టే ప్రజలు కోపం చూపిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రప్ప నరుకుతామనేది పుష్ప 2 సినిమాలో డైలాగ్ అని, ప్లేకార్డులో సినిమా డైలాగ్ రాయడం కూడా తప్పేనా అంటూ జగన్ ప్రశ్నించారు. గంగమ్మ జాతరలో టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. గంగమ్మ జాతరలో టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. గంగమ్మ జాతరలో టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. అదో పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా. సినిమా డైలాగ్ పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తూ సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నావా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాం? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? ఆశ్చర్యం. 76 ఏళ్ల ముసలాయన ఈ వయసులో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఏమిటి? ఈ బెదిరింపులేమిటి? వాడిని తొక్కుతా వీడిని తొక్కుతా అన్న మాటలేమిటి? ప్రజలు ఏదో దేవుడు ప్రజలు దయదలిచి ఏదో అధికారం ఇచ్చారు. ఇచ్చిన అధికారంతో ప్రజలకు మంచి చేయడానికి పోయి, మంచి చేయాల్సింది పోయి, ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యతను పక్కన పెట్టి అబద్ధాలతో మోసాలతో పరిపాలన చేస్తూ వాటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తాను అనే మాటలు మాట్లాడుతా ఉన్నాడు ఈ వ్యక్తి. జగన్ బయటకు వస్తే ఆయన ప్రాణాలకే కాదు ప్రజల ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ప్రదర్శించడాన్ని జగన్ వెనకేసుకురావడం చూస్తే తన మనసులో మాటనే వారి ద్వారా ఆ విధంగా చెప్పించారని అనుమానించక తప్పదంటున్నారు. జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మంత్రి పయ్యావుల కేశవ్. అందరినీ సమీకరించి, అదేదో సినిమాలో ఉంది కదా, అందరినీ సమీకరించి ఒక నగరం మీద పట్టు కోసం ప్రయత్నం చేసినట్టు నువ్వు ఈ రాష్ట్రం మీద భయపెట్టి నడపాలనుకుంటున్నావు. ఇవన్నీ కూడా చాలా ఆర్కెస్ట్రాడ్. మీరు ఈ టూర్ లో రప్ప నరికేస్తామనంటే సంతోషం అంటావు నువ్వు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ప్రెస్ మీట్ లో దాన్ని ఖండించాల్సింది పోయి, ఇది మాకు సంబంధం లేదు, ఈ ఆలోచన కాదు, ఇది మా భావజాలం కాదు అని చెప్పాల్సింది పోయి సంతోషం నరికేద్దాం అంటున్నాడు కదా, సంతోషం అంటున్నాడు అని అంటే ఏం చెప్పదలుచుకున్నావు సమాజానికి? హింసని ఏపీ రాజకీయంపై వాటి డిబేట్ లో మాట్లాడదాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టే ట్యూన్.